హలో అండ్ వెల్కమ్ టు బ్రావెక్స్ గ్లోబల్. మనం ఈరోజు బిట్ కాయిన్, ఇథీరియం అండ్ XAUSD యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ బిట్ కాయిన్. బిట్ కాయిన్ మనం ఇప్పుడు 4 అవర్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. లెట్స్ గో టు 15 minutes అండ్ సీ. 15 minutes టైం ఫ్రేమ్లో ఒక కంటిన్యూస్గా చాలాసార్లు ఈ రిజెక్షన్ ఎక్కడి నుంచి అయితే 68,900 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది బిట్ కాయిన్కి. ఫస్ట్ టైం కూడా ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వచ్చి డౌన్ సైడ్ వచ్చింది, సెకండ్ టైం, థర్డ్ టైం అండ్ ఫోర్త్ టైం ఒక్కసారి ఈ లెవెల్ బ్రేక్ చేశాక బిట్ కాయిన్ కంటిన్యూస్గా ర్యాలీ అవుతూ ఉంది నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. సో ఈ ర్యాలీ కనుక కొనసాగితే నెక్స్ట్ దీని యొక్క రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుందో మనము ఫస్ట్ చూద్దాం. నెక్స్ట్ లెట్స్ గో టు 4 అవర్ టైం ఫ్రేమ్. 4 hours టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ చూడండి మనకు ఆల్మోస్ట్ 72,200 to 250 ఈ రేంజ్లో ఒక మేజర్ రెసిస్టెన్స్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది బిట్ కాయిన్కి. ఎందుకంటే రీసెంట్ లోస్ నుంచి ఇంతవరకు 72,250 వరకు మాత్రమే వెళ్ళగలిగింది ఆ ప్రైస్. అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ కరెక్ట్ అవుతా వచ్చింది. సో దిస్ విల్ యాక్ట్ లైక్ ఏ మేజర్ రెసిస్టెన్స్ ఫర్ టుడే సెషన్ ఫర్ బిట్ కాయిన్. అండ్ ఇక్కడ నుంచి కనుక మనకి ఏమన్నా రిజెక్షన్ ప్యాటర్న్ కానీ లేక ప్రైస్ యాక్షన్ కానీ లేకపోతే క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ మనకి క్లియర్గా ఉంటే మనం ఇక్కడ నుంచి షార్ట్ చేయొచ్చు విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. సో ఈరోజు రెసిస్టెన్స్ వచ్చేసి 72,250 అండ్ సపోర్ట్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇప్పుడు మనం 4 అవర్ టైం ఫ్రేమ్లో లెట్స్ మూవ్ టు 1 hour టు కన్ఫర్మ్ ద సపోర్ట్. ఇక చూడండి ఎక్కడైతే బ్రేక్ ఇచ్చిందో, ఎక్కడైతే మార్కెట్ బ్రేక్అవుట్ అయిందో అదే మనం దాన్ని ఈ రోజుకి సపోర్ట్గా కన్సిడర్ చేస్తాం. సో దట్ ఈస్ లైక్ 68,850 ఈజ్ ద మేజర్ సపోర్ట్ ఫర్ టుడే సెషన్ ఫర్ బిట్ కాయిన్. సో రెసిస్టెన్స్ వచ్చేసి 72,250 అండ్ సపోర్ట్ వచ్చేసి 68,800. సో లెట్స్ గో టు ఇథీరియం కూడా బిట్ కాయిన్నే ఫాలో అవుతా ఉంది. అది కూడా సైడ్ వేస్గా కొనసాగుతూ ఒక్కసారి బ్రేక్అవుట్ ఇచ్చాక దీంట్లో కూడా ర్యాలీ క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో దీంట్లో మనకు రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి మనం ఇప్పుడు 1 hour టైం ఫ్రేమ్లో ఉన్నాం. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది ఇథీరియం. సో 2150 ఆల్మోస్ట్ 2150 దగ్గర మనకు ఒక మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఇథీరియంలో. అండ్ సపోర్ట్ వచ్చేసి ఇప్పుడు 2000 అనేది ఫర్ టుడే సెషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద సపోర్ట్. ఎందుకంటే మనం చాలాసార్లు ఈ 2000 లెవెల్ మార్కెట్ ఇథీరియంకి ఒక మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. ఇదేంటి ఈయన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని అంటున్నాడని మీరు అనుకోవచ్చు. మార్కెట్ ఎప్పుడైతే ఒకటే జోన్ ఇప్పుడు టాప్ ఇక్కడ 2150 నుంచి కరెక్ట్ అవుతా 2000 దగ్గరకు వచ్చింది ఇథీరియం. సో మళ్ళీ ఈ 2000 అన్నది ఒక మేజర్ సపోర్ట్ లాగా యాక్ట్ చేసి మళ్ళీ ఇథీరియంని అప్ సైడ్ మూవ్ తీసుకెళ్ళింది. సో ఒక్కసారి మళ్ళీ 2066 దాకా తీసుకెళ్ళిన ఇథీరియంని మళ్ళీ 2000 ఒక్కసారి ఈ లెవెల్ బ్రేక్ చేశాక చూడండి ఎంత డౌన్ వెళ్ళిందో. సో మళ్ళీ ఈ ఆల్మోస్ట్ 1840 నుంచి 2000 దగ్గర ఇది ఒక మేజర్. ఎప్పుడైతే మార్కెట్ కింది నుంచి పైకి వెళ్ళిందో ఈ 2000 అన్నది ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ ఫ్రమ్ అప్ సైడ్ టు డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇది ఒక మేజర్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అందుకే నేను ఈ 2000 అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని వాడాను ఈ టర్మ్ని ఈ 2000 అన్న నంబర్కి. సో ఇప్పుడు మనకి 2150 వచ్చేసి ఒక మేజర్ రెసిస్టెన్స్ ఫర్ ఇథీరియం అండ్ 2000 వచ్చేసి మేజర్ సపోర్ట్ ఫర్ టుడే సెషన్. సో లెట్స్ మూవ్ టు XAUSD. సో XAUSD ఇప్పుడు మనం 1 hour టైం ఫ్రేమ్లో ఉన్నాం. లెట్స్ కొంచెం కాస్త జూమ్ చేసుకొని చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 5,168 నడుస్తుంది. సో ఇక్కడ కనుక చూసినట్టయితే ఆల్మోస్ట్ 5,200 దగ్గర మనకు ఒక మేజర్ రెసిస్టెన్స్ ఇన్ టుడే సెషన్ అయితే కనిపిస్తూ ఉంది XAUSDకి. అండ్ సపోర్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ బ్లూ రే ఎక్కడైతే ఉందో ఆల్మోస్ట్ మనకి 5,115 దగ్గర ఆల్మోస్ట్ ఈ 115 జోన్లో ఒక సపోర్ట్ అయితే ఉంది XAUSDకి. సో ఒక్కసారి 2000 కనుక బ్రేక్ చేస్తే 5,200 కనుక బ్రేక్ చేస్తే డెఫినెట్గా మళ్ళీ 5,240 లెవెల్స్ రీచ్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు సెషన్లో XAUSD. సో నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.